ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా వచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ మీరు లైవ్లో తెలుసుకోవచ్చు. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఫిబ్రవరి నెలకి సంబంధించి కేవలము మనకు ముందు గడప దర్శన టికెట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు మాత్రమే మనకి అఫీషియల్గా టీటీడీ వెబ్సైట్లో విడుదలయ్యాయి. చూసారు కదా, ఈ మెయిన్ వెబ్సైట్లో మీకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ముందు గడప దర్శన టికెట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జి సేవలు కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ మాత్రమే ఓపెన్ అయినాయి. అయితే భక్తులందరికీ కూడా ఒక డౌట్, ఎందుకు ఇంకా ఫిబ్రవరి నెలకి సంబంధించి 300, 500 ముందు గడప దర్శన టికెట్లతో పాటు విడుదల చేయలేదు, ఈ పాటికి విడుదల చేయాలి కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. అలాగే అసలు ఇంకా విడుదల చెయ్యరా, టైం పడుతుందా, వచ్చే నెల విడుదల చేస్తారా, అసలు ఈ నెలలో విడుదల ఉందా లేదా, ఇటువంటి రకరకాల ప్రశ్నలన్నీ కూడా నన్ను అడుగుతున్నారు. సో దయచేసి మీరు అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. పోయిన నెల అంటే లాస్ట్ మంత్ అక్టోబర్లో కూడా కాస్త స్లోగానే వాళ్ళు విడుదల చేశారు. అదేవిధంగా ఈ నెల కూడా మీకు స్లోగా విడుదల చేస్తారు. కంగారు అయితే పడొద్దు, తప్పకుండా అయితే విడుదల ఈరోజు సాయంత్రం కల్లా జరుగుతుంది. అంతే తప్ప లేట్ అయిపోయింది కాబట్టి విడుదల చెయ్యరు అన్న డౌట్ అయితే మీరు పెట్టుకోకూడదు. ఓకేనా? తప్పకుండా ఈరోజు సాయంత్రం కల్లా మీకు 300, 500 శ్రీవాణి ట్రస్ట్ డొనేషను, అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అన్నీ అంగప్రదర్శన టోకెన్లు అన్నీ కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి రూములతో సహా అప్డేట్ వస్తుంది, రెడీగా ఉండండి. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్ డిసెంబర్ నెల కోటా అనేది టీటీడీ యాజమాన్యం వారు ఇంకా విడుదల చేయలేదు. దానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా భక్తులకు ఒక ఆయనకు మెయిల్ కూడా అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. చూడండి, ఇన్ రెస్పాన్స్ టు ద బిలో మెన్షన్ క్వరీ, వన్స్ అప్రూవల్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ విల్ ఎనేబుల్ ద బుకింగ్ ఆఫ్ టీటీడీ దర్శన్ టికెట్స్ ఫర్ డిసెంబర్ 2024. ఇంకా కూడా టీటీడీ నుంచి ఆర్టీసీ వాళ్ళకి కోటా అనేది విడుదల చేయలేదు. ఇన్ని టికెట్లు అని కోటా ఇస్తారు. రోజుకి 700 లేదా ఒక రోజుకి 800, ఒక్కొక్క రోజుకి 900 అట్లా కోటా ఇస్తారు. ఆర్టీసీ, ఆంధ్ర ఆర్టీసీకి ఇంత కోటా, తెలంగాణ ఆర్టీసీకి ఇంత కోసా, తమిళనాడుకి, కర్ణాటకకి అందరికీ కూడా ఇంత కోటాని ఇస్తారు. సో ఇప్పటిదాకా విడుదల అవ్వలేదు కాబట్టి వారు కూడా ఏమీ మనకు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. కాస్త మీరు వెయిట్ చేస్తే దీని కోటా విడుదల అవ్వగానే నేను కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకనండి, ప్రస్తుతానికైతేనండి ఇందాక 10 గంటల సమయానికైతే సర్వదర్శన టోకెన్లు 2000, శ్రీవారి నడక మార్గం టోకెన్లు 2000, 1000 ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. అలాగే ఈరోజు తిరుమల కొండపైన ఫ్రీ దర్శనానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కూడా తొందరగానే మీకు దర్శనం అయిపోతుంది. అంటే కాస్త 8 నుంచి 10 గంటలు అయితే దర్శనం పడుతుంది. ఓకేనా? అలాగేనండి, ఈరోజు 300, 500 రూపాయల దర్శనం ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల దర్శనం అయిపోతుంది. ఇక ఈరోజు ఉదయం 4:40 ప్రాంతానికి సిఆర్ఓ ఆఫీస్లో 891 రూములు అయితే 50, 100 రూపాయలు విడుదల చేశారు. 1000 రూపాయల రూములు అయితే ఏమీ విడుదల చేయాల. అయితే ఈ కోటా అనేది ప్రతిరోజు కూడా 2200 నుంచి 2500 దాకా మీకు సాయంత్రానికి పెరుగుతోంది. అంటే ఒక రోజుకి కనీసం 2500 మందికి రూములు అయితే లభిస్తున్నాయి. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే తిరుపతిలో వర్షం అయితే ఏం పడడంలా బాగా ఎండగానే ఉన్నది. మీరు దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి అందరూ ఓపెన్ అయ్యాక ఇండియా వాళ్ళైతే ఆధార్ కార్డుతో, నాన్ ఇండియా అంటే ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో రిజిస్టర్ చేసుకోండి. ఇవి కేవలము సుప్రభాతం అయితే 120 రూపాయలు, మిగతా సేవలు అయితే 220 రూపాయలు మాత్రమే. ఓకేనా? ఇక ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఈ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఇవి మటుకు 500 రూపాయలు. ఈ సేవలన్నీ కూడా సేవ అయ్యాక దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు సాయంత్రం కల్లా ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రాగానే నేను మీ అందరికీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక 2 నడక మార్గాలు కూడా ఓపెన్లో ఉన్నాయి. నడక మార్గంలో వెళ్ళే భక్తులు దయచేసి మీరు వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అల్పిన నడక మార్గం వాళ్ళకైతే టోకెన్లు ఇవ్వడం లేదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు సోమవారం కాబట్టి యథావిధంగా అన్ని రకాల దర్శనాలు మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. విఐపి బ్రేక్ దర్శనాలు అయినా కావచ్చు, సీనియర్ సిటిజన్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు లభించిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీరు లాకర్స్ వాడుకోండి. ప్రతిరోజు PSC 1, 2, 3 పద్మనాభ నిలయంలో 4 చోట్ల కలిపి 6600 లాకర్లు అయితే ఉన్నాయి.
ఇక డిసెంబర్ వాళ్ళకైతేనండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల ద్వారా ఈ నెల 25 ఉదయం 10 గంటలకి ఈ హోమం టికెట్లు విడుదలవుతాయి. ఇవైనా బుక్ చేసుకోండి, లేదా మీరు ఆర్టీసీ ద్వారా బస్ టికెట్ 300 రూపాయల దర్శన టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ 2 అవకాశాలు అయితే డిసెంబర్ వరకు ఉన్నాయి. మిగతా ఏ అవకాశం కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీకు లేదు. అన్ని బుకింగ్లు కూడా అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ విధానం ద్వారా అయిపోయినాయి. ఓకేనా. ఇక చివరిగా జనవరి నెలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి 10 నుంచి 19వ తారీఖు సంబంధించిన దర్శన టికెట్లు కూడా ఈ నెల విడుదలయ్యే అవకాశం ఉన్నదా లేదా అన్నది మనకి ఈరోజు నవంబర్ 18 సాయంత్రం కల్లా ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఉండవచ్చు. ఈరోజు అన్నమయ్య భవన్లో తిరుపతిలో మన ఈవో గారు, మిగతా బోర్డు మెంబర్సు, చైర్పర్సన్ గారు అందరూ కలిసి ఒక మీటింగ్ చర్చించుకొని తప్పకుండా మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్లకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే అవకాశం ఉన్నది. సో మీరందరూ సాయంత్రం వీడియో కోసం రెడీగా ఉంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది నేను తప్పకుండా మీ అందరికీ చెప్తాను. ఓకేనా. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకోనా. ధన్యవాదాలు.